ఎందుకలా కొడుతున్నారు? ఇది ఎవరి జాతకమో తెలుసా? 10 సంవత్సరాల మంచం మీద ఉండి చచ్చిపోయిన మా నాన్న జాతకం రా. ఈ చచ్చినోడి జాతకం చూసి బతికినోడి జాతకం చెప్తావు నువ్వు జ్యోతిష్కుడువా? డూప్లికేట్ ఫోటోలు నువ్వును. ఏమండి జ్యోతిష్యం అన్న తర్వాత అలాంటివి ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఏమండి నేను గుడికెళ్ళి వస్తాను. ఎక్కడ పత్రాలు చేయకుండా తిరిగి వచ్చేసాయి. పని మీద వెళ్ళేవాడిని చూశాను గానీ పని కట్టుకుని మా ఆవిడ తగిలేవాడిని నిన్నే చూశాను రా. ఏదో పిల్లలకు భోజనం తీసుకెళ్లే తొందరలో తగిలాను. అలాగే నువ్వెక్కడికే? వెళ్ళు వెళ్ళు వెళ్ళు, అదే పంపిస్తాను వెళ్ళు. బావా నాదో చిన్న ప్రశ్న, వద్దంటే వదిలేస్తాను. అడగరా, అడుగు అడుగు. మూగోడు నీళ్ళు కావాలంటే ఎలా అడుగుతాడు? ఇది ఒక ప్రశ్న. దీనికి జాతక బ్రహ్మను నన్ను అడగలటరా? అంటాడు. గుడ్డోడు కత్తిరి కావాలంటే అంటాడు. తప్పు, అక్కడే కత్తిరిలో కాలేసావు. గుడ్డోడుకు నోరు ఉంటది కాబట్టి కత్తిరి కావాలంటే కత్తిరి ఇవ్వండి సార్ అంటాడు. 20 ఏళ్ళ నుంచి కష్టపడుతున్నాను, నాకు ప్రమోషన్ లేదు, బిడ్డ లేదు. దానన్న బంగారం ఇట్రా. బిడ్డ పుట్టి ఏం ప్రయోజనం లేండి, వ్యాపారం వచ్చి రావడం లేదు. అందుకే జ్యోతిష్యుల వారిని కలిసి సలహా తీసుకుందామని వచ్చా. బయటకు బిడ్డలు లేనివాడు వ్యాపారస్తుడు ఉన్నట. వ్యాపారస్తుడు లోపల పంపించు. వాళ్ళలో బిడ్డలు లేనివాడు ఎవడో వ్యాపారస్తుడు ఎవడో నాకెలా తెలుస్తుంది? నాకు మాత్రం ఎలా తెలుస్తుందో? జానకి బయటకు వెళ్తూ వాళ్ళిద్దరు ఇందాక నుంచి వెయిట్ చేస్తున్నారని చెప్పింది. జేబులో డబ్బులు ఉన్నవాడు బిడ్డలు లేనివాడు, చేతిలో బిడ్డ ఉన్నవాడు వ్యాపారస్తుడు. ముందు వ్యాపారస్తుడు లోపల పంపించు. నేను జేబులో డబ్బులు ఉన్నవాడు బిడ్డలు లేనివాడు, చేతిలో బిడ్డ ఉన్నవాడు వ్యాపారస్తుడు. అలాగే ఇదిగోండి మీ బాబుని తీసుకోండి. వీడు మీ బిడ్డ? ఆ కుర్చీ లాక్కను కూర్చో. బాబా నాకు చిన్న డౌట్. మధ్యలో ఎంట్రీ లేవు. బాబా నేను చెప్పబోయేది ఏంటంటే మీ మంచి కోరే నేను ఏంటి చెప్పేది? వెళ్ళు వెళ్ళి బయటకు వెళ్ళు. వెనక ప్రాబ్లం వస్తుందని ముందే చెప్తున్నా. తెలుసులే బాయ్, వెనక ముందు ప్రాబ్లం గురించి. వెళ్తావా లేదా? పొద్దున్నే ఎన్ని గంటలకు పని మొదలు పెడుతున్నారు? తమను మరీ డైరెక్ట్ గా అడిగేస్తున్నారు. ఇందులో పెద్ద రహస్యం ఉంది. పొద్దున్నే ఎన్ని గంటలకి షట్టర్ ఎత్తుతున్నావు? షట్టర్ అంత కరెక్ట్ గా ఎలా చెప్పగలను సార్? ఏదో సమయానుకూలంగా పరిస్థితులు బట్టి. అల్లా కుదరదు. పొద్దునే లేచి శుభ్రంగా స్నానం చేసి తర్వాత దేవుడికి నమస్కరించుకుని అగరొత్తులు వెలిగించుకుని పని ప్రారంభించు. అలా చేసినా ఏం ఫలితం కనిపించలేదు సార్. కనపడలేదు? అవును సార్. అయితే పని చేయి. చెప్పండి. ఓ మంచి రోజు చూసి లీజుకి ఇచ్చేయి. లీజుకా? సంవత్సరం తర్వాత డెవలప్మెంట్ చూడు. అబ్బా, ఎవరికైనా లీజుకి ఇవ్వాలా? ఫీజులు తీస్తాయేమనుకున్నావో, జాగ్రత్తగా ఉండు. షాప్ లీజుకి ఇమ్మంటే ఫీజు పీకేస్తానంటాడేమిటి? మీరేలండి బాబు, నేను ఇవ్వండి. ఎంత మంచిడు, నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ. పెద్ద పెద్దోడు జ్యోతిష్యం చూసిండు, నా జాతకం మారుంది. నమస్కారం అండి. పెళ్ళి ఎన్నాళ్ళైంది? 5 ఏళ్ళైందండి. మీ ఆవిడని ఎవరైనా జ్యోతిష్యుడికి చూపించావా? ఆవిడ ఎందుకండి జ్యోతిష్యుడు చూపించడం? ఓహో, ప్రాబ్లం అంతా నీలోనే ఉందన్నమాట. అవునండి, పొద్దుటి నుంచి రాత్రి వరకు గ్యాప్ లేకుండా కష్టపడుతున్నాను, అయినా ఫలితం లేదండి. మీరెందుకు సార్ అంత షాక్ అయ్యారు? మార్నింగ్ 7 o'clock నుంచి గ్యాప్ లేకుండానా? అంటే రెస్టే లేదా? ఆఫ్ కోర్స్, ఆదివారం కూడా రెస్ట్ లేదు సార్. అంటే 1 వీక్ అంతా 7 days. వారానికి 7 రోజులు, నెలకు 30 రోజులు, సంవత్సరానికి 365 రోజులు. నువ్వు ఒక మనిషివా? పిల్లలు లేకపోతే 365 రోజులు భార్యని హింసిస్తావా? నాకు పిల్లలు లేరని ఎవరు చెప్పారు? నువ్వు అందుకేగా ఇక్కడికి వచ్చింది. నేను వచ్చింది నా వ్యాపారం జరగట్లేదని. ఇందాక వచ్చినప్పుడు పిల్లలు లేరని వచ్చాడు. వాడికి చెప్పాల్సింది నాకు చెప్పి, నాకు చెప్పాల్సింది వాడికి చెప్పి నా భార్యను అవమానిస్తావా? అమ్మా అమ్మా అమ్మా, కొడితే కొట్టాడులే, సెట్ చేసి వెళ్ళాడు. నాకు చిన్న డౌట్ వచ్చిందా? నీకు డౌట్ వస్తే నేను అవుట్ రా. అవుట్ అంటే ఇంక అడగనులే. నమస్కారం అండి. మీరే కదా జ్యోతిష్య సింహ స్వర్ణ కంకణ గ్రహీత? అదు ఇప్పుడు చెప్పు. బ్రహ్మానంద పరమానందం గారు. నీకేం కావాలో అడుక్కో. లైఫ్ అంటే మీరు జాతకాలు చాలా బాగా చెప్తారని విన్నాను. రాళ్ల గురించి కూడా చెప్తారా? రాళ్ల గురించే కదరా, గట్టి గురించి కూడా చెప్తాను. ఏ రాయి గురించి కావాలో అడుగు. ఏముంది ఇందులో? బాగా చూడండి. కిడ్నీ ఉంది. అందులో ఏముంది?
రాయి ఉంది. ఆ రాయి జాతకం చెప్పండి. కిడ్నీల స్టోన్ గురించి చెప్తావురా? నీ జాతకం ఏమిటంటే నీ కిడ్నీలో ఉన్న రాయి బెలూన్లా ఉబ్బి నువ్వు ఢమాల చచ్చిపోతావు. అదే నీ జాతకం, వెళ్ళిపో. మరి ఆ నలుగురు జ్యోతిషులు అలా చెప్పారేంటబ్బా? ఏం చెప్పారు ఇలాగే? నేను ఎక్కడుంటే అక్కడ కనకవర్షం అని చెప్పారండి. ఓహో, ఆహా, గురుడు ఉచ్చ స్థితిలో ఉన్నాడు రా. వాళ్ళు ఇదే చెప్పారు. శుక్రుడు ఉచ్చ స్థితిలో ఉన్నాడు. సేమ్ ఇలాగే చెప్పారు. ఆహా, సూర్యుడు కూడా ఉచ్చ స్థితిలో ఉన్నాడు రా. వాళ్ళు ఏం చెప్పారు మీరు అదే చెప్తున్నారు సార్. వీడిది యోగ జాతకం. వీడు ఎక్కడుంటే అక్కడ కనకవర్షం. వీడిని నా దగ్గరే పెట్టుకోవాలి. నా జాతకం నాకు ఇచ్చేహాను. అరే ఉండురా. అసలు నువ్వెవరో ఎక్కడుంటావు? సార్ నేను ఒక అనాథం సార్. అరే నేనుండగా నువ్వు అనాథ ఎలా అవుతావురా? నువ్వు మా ఇంట్లో ఉండు. బావా, ఆ, వెనక ప్రాబ్లం వస్తుందని ముందే చెప్తున్నాను. నువ్వు మధ్యలో ఎంట్రీలు ఇవ్వక. వెనక ముందు ప్రాబ్లమ్స్ గురించి నాకు తెలుసు. ముందు వీడిని మన ఇంటికి తీసుకెళ్ళు. బావా, చిన్న డౌట్. వద్దంటే వదిలేస్తాను. ఏమిటి అడగరా? అడుగు. మా అయ్యగారి పెద్ద పాప సోషలిజం గురించి చదివింది. అదంటే ఏంటి? ఏం లేదురా, నాకు 3 ఎకరాల పొలం ఉందనుకో, అందులో 2 ఎకరాలు నీలాంటి వాళ్ళకి చెరువు ఇచ్చారనుకో, ముగ్గురు సమానం అవుతాం. అది సోషలిజం. ఓ, ఉన్నవాడు లేని వాడికి ఇవ్వడం అన్నమాట. అంతే. సూపర్ సూపర్. అది వాడు చూడు, నా సొమ్మడు తింటాడు కదా, అలాగనమాట. అవును, మీ భోజనం నాకు పంచారు, కానీ మీకు పెళ్ళం ఉంది, నాకు లేదు, ఇతనికి లేదు, మా ఫ్రెండ్ మూతి కడుక్కోలేదు. అరే కాదురా, దేన్నైనా పంచుకోండి గాని భార్య విషయంలో మాత్రం వద్దురా. నీళ్ళు తీసుకొస్తా. సూపర్ యాక్షన్ యాంగిల్ ఎంత రొమాంటిక్ గా ఉందో. వన్ మోర్ రౌండ్ ప్లీజ్, వన్ మోర్ రౌండ్ ప్లీజ్. ఇది పట్టుకో. ఏ కళ్ళు నెత్తికెక్కాయా? నా పెళ్ళాన్ని తగలకుండా నడవలేవా? గుద్దింది నేనండి, వాడు కాదు. కానీ దొల్లింది వాడండి, మీరు కాదు. నువ్వు వెళ్ళరా? వీడోకేనండి. వాణ్ణి తీసుకొచ్చి ఇంట్లో కూర్చోపెట్టారేంటి? పూటకి పావు బస్తా లేచిపోతుంది. ముందు వాణ్ణి బయటికి గంటండి. ఓ పిచ్చి మొహమా, వాడు మన ఇంట్లో ఉంటే కనకవర్షం కురుస్తుంది. మన ఇంట్లో ఉన్న పాత్రలన్నీ బంగారు పాత్రలు అయిపోతాయి. బీరువాలో ఉన్న నగలన్నీ వజ్రాలు అయిపోతాయి. నీ నాచీర్లన్నీ పట్టు చీరలు అయిపోతాయి. ఫ్రెండ్స్, ప్రముఖ వజ్రాల వ్యాపారస్తుడైన నాగరాజు గారి ఏకైక పుత్రుడు ప్రేమ్ కుమార్ గారికి నా చెల్లెల్నిచ్చి పెళ్లి చేద్దామని నిశ్చయించుకున్నాను. బిర్యానీ, ఎగ్, ఫిష్ అన్నీ ఉన్నాయి. నువ్వు రా అర్జున్. లోపలికి వస్తే పెద్ద బాబు చంపేస్తాడు. నేను రాను. జనంలో నాన్న నిన్నే పట్టించుకోలే. రా అర్జున్, కూర్చో. ఏ జాగ్రత్త. అర్జున్, గబగబా తినే. బాగా తిన్నావా? తిన్నాను గానీ ఈ నీళ్ళే బాగా కారం. తాగావా? ఇది మన్ను ఓడ్కా. పడక్కానా? ఇది మా నాన్న తాగేటప్పుడు నేను చూశాను. నువ్వు ఇక్కడి నుంచి తొందరగా వెళ్ళిపో. వెళ్ళిపో. అల్లుడు గారు, అందరూ పెళ్ళాయక గిఫ్ట్ ఇస్తారు, కానీ నేను ముందే ఇస్తున్నా. నేనే ఫస్ట్. పెద్దబాబు, అల్లుడు గారు. అయ్యో, అంతా పాడు చేసావు అర్జున్. అల్లుడు గారు, అల్లుడు గారు, అల్లుడు గారు, అల్లుడు గారు, అందరూ పెళ్ళాయక గిఫ్ట్ ఇస్తారు, కానీ నేను
పెళ్లి కాక ముందే గిఫ్ట్ ఇస్తాను. నేనే ఫస్ట్. సారీ సారీ అల్లుడు గారు సారీ. అల్లుడు గారు అర్థం చేయలేదు, లోపల ఉన్న మందు చేస్తుంది. ఎందుకు చేస్తున్నావు ఇలా? పెదబాబు. అల్లుడు గారు మందు తాగావా? అల్లుడు గారు. ఎంత తెలియదా నీకు? మందు తాగి అల్లరి చేస్తావా? పోరా. ఓయ్! అల్లుడు గారు! అల్లుడు గారు! అల్లుడు గారు! ఉంగరాలు మార్చుకోగానే మన అబ్బాయికి దెబ్బ తగిలింది. జ్యోతిష్కుడు చెప్పింది నిజం అవుతుందేమోనండి. పెదబాబు నీ వల్ల ఇదంతా జరిగింది. ఈ పెళ్లి జరిగితే ప్రమాదం అని ఆ దేవుడే వీడితో చెప్పించాడు. వీడిని కొట్టడం ఆపి ఆ జ్యోతిష్కుడు చెప్పినట్టు మన కులదైవం గుడికెళ్ళి అమ్మాయి జాతకానికి పరిహారం ఏమైనా ఉందా కనుక్కోండి. అమ్మా, వాడు తాగి నా మీద పడ్డాడు, అంతేగాని మీ మూఢనమ్మకాలతో దీన్ని ముడిపెట్టకండి. ఊరుకోరా, ముందు గుడికెళ్దాము. నెమ్మదిగా తీరా, చెవి తెగిపోతుంది. అమ్మయ్యా, ఇప్పటికైనా నన్ను లేపాలనిపించింది. ఎవరండి మిమ్మల్ని నన్ను కట్టేసింది? నేనేనండి. ఎందుకు? జాతకం చెప్తాను కడతారండి. మరి అన్ని దోసుకెళ్ళిపోతాను కట్టేహాను. దోచుకోవడానికా? దానికంటే ముందు నాకు ఒక ఇంపార్టెంట్ పని ఉంది. దున్నపోతా పక్కలో పడుకున్నావేంట్రా? ఏది? ఏం చేస్తున్నావురా? నేను ఇక్కడికి వచ్చి వారం రోజులు అయింది. నీ గురించి అత్త 100 సార్లు చెప్పింది. ఏమని? నీ వల్ల ఏమీ ఉపయోగం లేదని. మరి ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? అలాగే అరే అరే అరే, అది నేను పెళ్లికి పెట్టిన ఉంగరారా. ఈ చేతి కంటే నా చేతికి ఉంటేనే బాగుంటది. రే 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 ఏం చేస్తున్నావురా? అమ్మో రే, చెయ్యిరా. వీణ వాయిస్తున్నావు ఏంట్రా అక్కడ? రే 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 వేస్ట్ ప్లేసే కదా. అబ్బా వీడున్న చోట కనక వర్షం కురుస్తుందన్నారు, ఇదేనా? అయి నా జాతకం పేపర్లు కాదు. మరి? రిజర్వ్ బ్యాంక్ లో పనిచేసే క్యాషియర్ ఇంటికి ఓసారి దొంగతనానికి వెళ్ళాను. అక్కడ ఆడి జాతకం పేపర్లు తప్ప నాకు ఇంకేం దొరకలేదు. ఆ జాతకం పేపర్లు పట్టుకుని నాకెవడు దొరుకుతాడా అని చూశాను. ఇదిగో ఈడు దొరికాడు. తత్వారా నాకు ఈ దొరికినే. నువ్వు వీడితో ఇలాగే ఉన్నావు అనుకో, నీ వయసు వేస్ట్ అయిపోతాయి. నువ్వు చూస్తే హాట్ గా ఉన్నావు, ఆడు చూస్తే ఫ్యాట్ గా ఉన్నాడు. నువ్వేమో 30+, ఆడేమో 50+. నువ్వు వీడిని మైనస్ చేసేసి మీ ఇంటికి వస్తున్నాడే 20+, ఆయన ప్లస్ చేసుకున్నావు అనుకో, నీ లైఫ్ హ్యాపీగా ఉంటది. నీ చేత్తో భోజనం తిన్నాను కాబట్టి మావయ్య గారు నీకు ఇచ్చిన లైసెన్స్ వదిలేసి వెళ్ళిపోతున్నాను సెంటిమెంట్ గానే. వెళ్ళొస్తానే. సారీ. అర్జునా అర్జునా రే అర్జునా అర్జున్. ఎందుకు అరుస్తారు? నేను పిలుస్తాను. అర్జునా. నేను అర్జునా అని అంత గట్టిగా పిలిచినా రాలేదు. అది అర్జునా అని పిలవగానే సైమని వచ్చేసావేంట్రా? ఈ పరమానందాన్ని పరమపితగా చేసింది ఎవరు? ఇంకెవడ్రా? ఆ కిడ్నీలో స్టోన్ గాడు. అబ్బా, నేను ముందే చెప్పాను బావా, ఏమని? వెనక ప్రాబ్లం వస్తుంది, జాగ్రత్త అని. అని చెప్పావా? చెప్పినా నేను వెళ్ళలేదా? వెనక ప్రాబ్లం కంటే ఈ ప్రాబ్లం తట్టుకోలేకపోతున్నాను రా. ఏంటి అర్జెంట్ గా రమ్మన్నారు? నువ్వు యూత్రా, నీ స్ట్రెంగ్త్ ఏంటో నేను చూడాలిగా. ఇలాంటి పనులకి అతను వేస్ట్. మీ ఇంటికి వస్తున్నాడే 20+, ఆయన ప్లస్ చేసుకున్నావు అనుకో, నీ లైఫ్ హ్యాపీగా ఉంటుంది. తొందరగా ఓపెన్ చెయ్యి, ఆయన వచ్చేలోపు పని అయిపోవాలి. అలాగే. త్వరగా చెయ్యి వెయ్యరా. అయ్యో రాంగ్ గా తిప్పుతున్నావురా. ఓ ఇలా తిప్పు. ఓకే. నువ్వు తెరవమన్నది మూతనే. అవును. నువ్వు ఓపెన్ చేసింది దీన్నే. అవును. ఓహో, అంటే నువ్వు వెయ్యి అని చెప్పింది హార్లిక్స్. అవును.
ఏంటా చూపులు? అసలు ఇక్కడ ఏం జరిగిందని? అబ్బాయి ఏం జరగలేదు దిస్ ఇస్ టూ మచ్. ఎందుకు వాడు ఉమ్మేసి వెళ్తున్నాడు? వాడికి అర్థమైంది, దీనికి అర్థమైంది. నడుపుతూ ఈ వేల్ట్ పేపర్ అయ్యా బాబు. టీ తీసురా. అయ్యా తమరు పెద్ద జ్యోతిష్యులు కదా, అవును. జాతకాలే కాదు చేతి రేఖలు కూడా చూస్తారా? చేతి రేఖలు ఏమిట్రా, నుదుటి రేఖలు కూడా చెప్పగలను. అయితే నా జాతకం ఎలా ఉందో చెప్తారా? కరెక్ట్ గా 5 ఏళ్ల తర్వాత వీధి కుక్కల వంకర మహేష్గా తిరుగుతావురా. ఆ తర్వాత అదే అలవాటైపోతుందమ్మా. పొద్దున్నే ఇండియాతో అణుశక్తి ఒప్పందం మాట్లాడడానికి వచ్చే నెల 20న జార్జ్ బుష్ ఇండియాకి వస్తున్నారు. జార్జ్ బుష్ అతనెవరు? జార్జ్ బుష్ అయ్యా, అమెరికా ప్రెసిడెంట్. ఆయన కూడా తెలియకుండా జ్యోతిష్కుడు వైపోయావా? సచిన్ టెండూల్కర్ కెప్టెన్ గా ఉండడానికి నిరాకరించాడు. సచిన్ టెండూల్కరా? వాడెవడు? ఇండియాలో బతుకుతూ సచిన్ టెండూల్కర్ తెలీదా? 37 సెంచరీస్ చేసి వరల్డ్ రికార్డ్ చేశాడయ్యా. వాడెవడో తెలియకుండా నువ్వు జ్యోతిష్కుడు ఎలా అయ్యావయ్యా? సిగ్గులేదు? ఓకే ఓకే ఓకే. మిల్కా సింగ్ తెలుసా నీకు? మిల్కా సింగ్ వాడెవడు? మిల్కా సింగ్ తెలియకుండానే బతుకుతున్నావా? వాడి గురించి తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదయ్యా. వాడు పెద్ద రొమాంటిక్ కింగ్ అయ్యా. ప్రస్తుతం మీ ఆవిడ కీప్ చేస్తుంది వాడే. ఆడి పెళ్ళాన్ని మిల్కా సింగ్ ఉంచుకున్నాడని ఇక్కడ కూర్చున్న మీకెలా తెలుసు? నీ పెళ్ళాన్ని ఉంచుకున్న కాదులే, ఆడి పెళ్ళాం గురించి చెప్పాడు. సుందరి ఎవడి పెళ్ళాన్ని ఎవడుంచుకున్నాడో చెప్తున్నావు, బానే ఉంది. ఓకే, మరి నీ పెళ్ళాం సంగతి ఏంటి? నా పెళ్ళామా? నా పెళ్ళానికి ఏంట్రా? నిప్పు నిప్పు. ఆ నిప్పును అర్జున్ గాడు చంద్రముఖి సినిమాకి తీసుకెళ్ళాడు. తెలుసా నీకు? ఏమిటి? చంద్రముఖి సినిమా నా పెళ్ళాన్నా? ఎక్కడికి? ఏమే ఇక్కడున్నావా? అలా రా రా. ఏంటి వాడెవడో 50+ మైనస్ చేసి 20+ సెటప్ చేసుకోమన్నాడని నువ్వు సెకండ్ సెటప్ పెడతావా? ఏంటి ఆ లుక్ ఏంటి? ఆ లుక్ ఏంటి? నువ్వు అర్జున్ తో కలిసి చంద్రముఖి సినిమాకి వెళ్ళావా లేదా? ఏమన్నావు? నువ్వు అర్జున్ తో కలిసి చంద్రముఖి సినిమాకి వెళ్ళావని టీ కొట్టు దగ్గర కథల కింద చెప్పుకుంటున్నారు. నువ్వు అర్జున్ కి నాకు అక్రమ సంబంధం అంటగడితే ఉయ్యాల ముందుకొస్తుంది. నేను అతన్ని తమ్ముళ్ళ చూసుకున్నాను. అతను నన్ను అలాగే అభిమానించాడు. ఈ మాత్రం అర్థం చేసుకోలేని నువ్వు ఒక మనిషివేనా? ఇవాళ నిన్ను ఇక్కడ వీడు. ఓ, నా వెనకే ఉన్నావా? జానకి, ఈ మధ్య అనుమానాలు ఎక్కువైపోయినాయి జానకి. ఈ నుంచి నా జీవితంలో నేను అనుమానించను. నువ్వు ఊగుతూ ఉండు, నేను ఊపుతూ ఉంటా. నువ్వు ఊగుతూ ఉండు, నేను ఊపుతూ ఉంటా. అమ్మమ్మ, నిన్ను వదిలిపెట్టి నేను ఉండలేనమ్మమ్మ. నువ్వెక్కడికి వెళ్ళావో నేను అక్కడికే వస్తున్నా. ఏమైంది? ఇందాక నేలలో దూకాలని వెళ్ళానా, అందులో 5 సున్నాలు కనిపించాయి. సున్నాలా? వెనక్కి వస్తే ఒక లారీ వెళ్ళింది. ఆ లారీ నెంబర్ ప్లేట్ లో కూడా 5 సున్నాలు కనిపించాయి. ఏంటి నాకే సున్నాలతో సున్నా వేస్తున్నావా? లారీల్లోనూ నీటిలోనూ సున్నాలంటే నీకేమైనా పిచ్చా? ఫోన్ లో కూడా 5 సున్నాలు వచ్చాయి. నీకే నీకే అర్జున్, ఆ ఎస్టీడీ బూత్ లో ఏం చేస్తున్నావు? ఎందుకురా భయపడుతున్నావు? ఎవరు మాట్లాడేది? రామకృష్ణ మఠం పక్కన శ్రీ విద్యానికేతన్ స్కూల్ హోర్డింగ్ ఉంది. దాని ఎదురుగా ఉన్న అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ 8th ఫ్లోర్ కి రా. నేనెవరో నీకు తెలుస్తుంది. పెద్దన్న వాళ్ళు లైన్ లో ఉన్నారు, మీతో మాట్లాడతారంట. హలో, ఏరా ఎలా ఉంది? బానే ఉందన్నా.
ఆ ఎమ్మెల్యే గారు నిన్ను కొట్టాడని కానీ కడుపు రగిలిపోయిందన్నా. ఓన్లయ్యా ఇదిగో ఈ మంచితనం నిన్ను కొట్టించింది. వదిలేరా. ఏంది వదిలేది? ఆడు మనతో పెట్టుకున్నాడు, ఆడిని ఇరగదెత్తాం. వద్దొద్దు, ఆయన క్షమించేయండి రా. ఆడు వేసింది చెయ్యి అడుక్కునే వాళ్ళ మీద ఆన్నెట్ట వదిలేస్తా ఉన్నాయా? రేయ్, నిన్ను ఎందుకు కొట్టారో ఎంతమంది కొట్టారో నాకు అనవసరం. ఈసారి వాడు నీ మీద చెయ్యేశాడో ఆంధ్రదేశం అట్టుడికి బతులరే. రాష్ట్రం అగ్నిగుండంగా మారిపోద్ది. ఆ ఎమ్మెల్యే గారి ఇల్లు వల్లగాడైపోతే ఏమనుకుంటాడేంటో. ఆడికి ఇక పుంపు ఆరే అన్న. అయ్యో అంతంత మాట్లాడమాకండ్రా. నాకేం కాలేదు, మీరు ఆవేశపడమాకండి. రేయ్, మేము నీ వెనకాలన్నామన్న సంగతి నువ్వు మర్చిపోవద్దురా. నువ్వు చిటికేస్తే మేమందరం వచ్చి ఆడించేస్తావురా. మామయ్య ప్లీజ్. నువ్వంట్రా మామయ్య ప్లీజ్. నాన్సెన్స్. వాట్ డు యు మీన్? హరాస్మెంట్, చేసింగ్. ఐ బీట్ యు. నువ్వు వండరా. నువ్వేందే రంకు మొగుళ్ళ తోడుతున్నావు? యువర్ ఫాదర్ ప్లేయింగ్. ఇదిగో మా వాళ్ళు చేస్తాదెవరు, నువ్వెళ్ళు. ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ఒక్క మాట చెప్పండి. ఆ ముక్క మాత్రం చెప్పను, నువ్వెళ్ళు. చెప్పండి, వెళ్తా. నీ అమ్మకడు బంగారంగాను, తర్వాత మాట్లాడుకుందాం. నువ్వు వెళ్ళవయ్యా. థ్యాంక్స్. తర్వాత మాట్లాడదామన్నారంటే సగం ఒప్పుకున్నట్టే. మళ్ళీ కలుస్తా. నాకు ఈ గోలేందిరా. హీస్ నాట్ మ్యాన్. ఫెవికాల్ డ్రమ్. స్వామి, హనుమంతులోరు స్వామి. మళ్ళీ ఈడో చెత్తనాడేంటి? ఏడన్నా దాక్కుంటే మంచిది. ఏమిటి ఎందుకు అలా అరుస్తూ వస్తున్నారు? ఎవరైనా పోయారా? అబ్బాయి ఏమిటి అపశకరపు కోతలు? నాకెదుర్రా. ఏనాడైనా మీకు నేను ఎదురు తిరిగానా? ఎదురు రావడం అంటే ఎదురు తిరగడం కాదే, మంచి శకునం రావడం అనమాట. నేను ఎమ్మెల్యేగా నామినేషన్ వేయడానికి వెళ్తాను కదా. అది క్షమించండి అన్నయ్య గారు, కాసేపు ఆగి వెళ్ళండి. ఎందుకు? నువ్వు తుమ్మినందుకే? అవును. నీ తుమ్మ అంత పవర్ఫుల్లా? 2 ఏళ్ల క్రితం పక్కింట్లో పనిచేసేటప్పుడు ఆ ఓనర్ గారు కారు కొనుక్కోడానికి వెళ్తుంటే నేను తుమ్మాను. ఆయన కారు కొన్నారు. మంచిదేగా. వస్తుంటే ఆ కారు గోడ గుద్దుకుని ఆయనకి కాలు ఇరిగింది. ఆ తర్వాత నేను వెనకింట్లో పనిచేసినప్పుడు ఆ యజమాని కారు కొనడానికి వెళ్ళాడా? ఆహా లేదు, బాత్రూమ్ కి స్నానానికి వెళ్తే నేను తుమ్మాను. కాలు జారి పడ్డాడా? లేదు, వాళ్ళ ఆవిడ వేరే వాళ్ళతో కాలు జారి డబ్బు నగలు పట్టుకుని చెక్కేసింది. ఆపు నీ తుమ్ములు బాగోతాలు. మా బావని ఏ తుమ్ము ఆపలేదు. శనికి శని పట్టించగల సూపర్ శనిగ్రహం మా బావ. ఏం బావా? ఏదో అన్నాలే బావా. ఆకులప్పారో జిందాబాద్, ఆకులప్పారో జిందాబాద్. సార్ నామినేషన్ పేపర్ అండి. అసలు నామినేషన్ వేయించుకోవడానికి నేనే మీ ఇంటికి వద్దాం అనుకున్నాను, కానీ రూల్స్ ఒప్పుకోవు కదా. మీరు నామినేషన్ వేయడానికి లోపలికి వస్తూ ఉంటే అసెంబ్లీలోకి వస్తున్న హోమ్ మినిస్టర్ లా ఉన్నారు. నా దిష్టి తగిలేటట్టుకుంది. ఏం కావాలి? ప్రమోషనా, ట్రాన్స్ఫరా? రెండూనా? ఎలక్షన్ అయిన తర్వాత కనిపించు, ఏదో ఒకటి చేస్తానులే. ఇదేమిటి ఆఫీసరు ఇక్కడ టేబుల్ మీద పెట్టి సంతకం చేయాలంటే కష్టంగా ఉండొచ్చు, అందుకే నా వీపీ పెట్టి సంతకం వెళ్ళి కూర్చో. అప్పారావు, ఇదిగోండి. నామినేషన్లు వేయడానికి ఇవాళ లాస్ట్ డేట్ అనుకుంటాను. అవునండి. మా బావగారికి ఆపోజిట్ గా వేరెవరైనా నామినేషన్ వేశారా అండి? మొన్న లక్ష్మణ్ వేశాడు, నిన్న పోయాడు. ఇంకా ఎందుకయ్యా టైం వేస్ట్? ఈ నామినేషన్ లో భాగవతం క్లోజ్ చేయొచ్చు కదా. ఇంకెంత, 1 గంట. 5 దాకా ఆగపోతే రూల్స్ ఒప్పుకొని చావు కదా. సరే 5 దాకా ఆగి తర్వాత నాకు ఫోన్ చేసి కంగ్రాట్స్ చెప్పు. ఎందుకండి ఇప్పుడే చెప్పేస్తాను. కంగ్రాచులేషన్స్. నాకు ఆపోజిట్ గా ఆ ముష్టివాడి నిలబడుతున్నాడు తెలుసా? ఓ అదా, నేను ఇంకా ఏదో కొత్త విషయం అనుకుని భయపడ్డా. అంటే ఈ విషయం నీకు ముందే తెలుసు అన్నమాట.
రమణ వదిన ఆశీర్వాదం తీసుకునే వెళ్ళాడు అన్నయ్య. అయితే నా ఇంట్లోనే నాకు వెన్నుపోటు జరుగుతోందన్నమాట. హలో, ఏరా నా యాబ్రాస్ ఎమ్మెల్యే? ఎవడ్రా నువ్వు? జంట నగరాల ముష్టి సంఘం చైర్మన్ రా. ఏం అడుక్కోడానికి ఫోన్ చేసావా? లేదురా, నీతో ఆడుకోవటానికి చేశా. అవును రే, మా ముష్టి వాళ్ళంటే నీకెందుకు అంత చీప్ ఒపీనియన్? చీప్ కాదు, ఎలర్జీ, అసహ్యం. చెప్పు చిరిపోతే. నువ్వెవడ్రా? సుల్తాన్ బజార్ బ్రాంచ్ ప్రెసిడెంట్ రా. నీతో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతున్నాను రా. చెత్త యాదవా. దమ్ముంటే నాతో ఎదురుగా వచ్చి మాట్లాడరా. పోతే ఏం పీకుతావు రా? నువ్వెవడ్రా? పూకటపల్లి బ్రాంచ్ కి ప్రెసిడెంట్ రా. నువ్వు నాతో కాన్ఫరెన్స్ లో ఉన్నావా? మౌలాలి నుంచి నేను కూడా కాన్ఫరెన్స్ లో ఉన్నాను రా. రా, నన్ను రా అంటారా? అవునరా, నిన్నే రా రా అంటావు రా. నువ్వు అంజిగాడి చేతిలో అయిపోయావు రే. నామినేషన్ తో నీ రాజకీయ సమాధికి పునాది పడింది రా. ఇంకా ఎప్పటికప్పుడు నీతో చర్చా వేదిక పెట్టి నేను చీచి చెండాడుతావా? తూతమే పోతా. అదేంట్రా తిట్టా? అదో కొత్త రకం తిట్టురా. రేయ్, కంగారు పడక, ఈ రోజు నుంచి నిన్ను కొత్త రకం తిట్లతో ఆశ్చర్యపరుస్తాం రా. సీ యు, టాటా. నా కటౌట్ ఎన్ని ఫీట్లు? 25 బావా. ఆడిది 35. ఎవరు పెట్టారాడికి అంత పొడుగు? మన రావణగాడైనా పెట్టుంటాడు, లేదా అంజిగడు మనుషులైనా పెట్టుంటాడు. హలో, ఒక్క నిమిషం బావా. ఫోను. హలో, జింక చిక్క, ఎలా ఉంది కట్అవుట్? షాక్ తిన్నావా? రే, మా కోతిముఖ విశ్వరూపం ఎలా ఉందో తెలుసుకున్నావు కదరా. మీ తోకల్ని తెగ్గొస్తాం. మా తోకలేరా లంకకి నిప్పట్టించింది. ఒక్క సెంటర్ లో నాకంటే పెద్ద కటౌట్ పెట్టేంత మాత్రానా? ఆగాగు. ఒక్క చోటేంటి, పంజాగుట్ట, ఖైరతాబాద్ ఫ్లైఓవర్, శంషాబాద్ ఎయిర్పోర్ట్, అన్ని చోట్ల మేమే నీది పెట్టాం. నీకన్నా 10 అడుగులు ఎత్తు మా అంజన్నది పెట్టాం. సిటీ అంతా వింతగా చూస్తున్నారు. మీ బరువు మొత్తం టకారా బుకారా. అరే ఇక నువ్వు బయటకు వచ్చినప్పుడల్లా నీకు పుటుక్కు జర జర డుబుక్కు మే. ఇది నా కోసం నువ్వు కనిపెట్టిన కొత్త రకం తిట్టా? కొత్త తిట్టు అది కాదురా, చెప్తాను, నోట్ చేసుకో. తూతు తుక్లి, పాత పక్లి, బీకి బిక్లి, తాకిని బాకిని జూకిని ఛాపలి భూకిని, నీతు భిక్షాష, అశుద్ధ భక్షక, మలమూత్రాధికారి. రేయ్, నన్ను తక్కువ వచ్చిన వేస్తున్నారు. ఆంబోదంతున్నావని నిన్ను చాలా ఎక్కువ అంచనేస్తారు. ఒరే, మీ ఇంట్లో మీ ఆవిడ చేసిన ఒక్క ముద్ద తింటేనే నీకు ఇన్ని తెలివితేటలు వచ్చాయే. మేము హైదరాబాద్ సిటీలో ఎంతో మంది తల్లులు పెట్టిన ముద్దలు తిన్నాంరా. మాకెన్ని తెలివితేటలు ఉండాలి? ఆ అమ్మల్లో డాక్టర్లు, ఇంజనీర్లు, లెక్చరర్లు ఎంతో మంది ఉన్నారా. వాళ్ళ అన్నంలో అమృతం ఉందిరా తుక్లి. అవన్నీ తిన్నా ముష్టి మహారాజులు రా మేము. పెట్టే ఫోన్ పెట్టే దున్నపోతా. ఇంకొక్కసారి ఇట్లాంటి ఫోన్ నాకు ఇచ్చావంటే గొంతు పిసుకుతా. హలో, ఒక్క నిమిషం బావా, నీకే ఫోన్. హలో, ఏరా ఓవర్ బ్రిడ్జిగాడా, ముందు కొత్త తిట్టేమిటో చెప్పండి. ఇంకా మేము తిట్టాంరా, ఆ అవకాశం జనాలకు వదిలేసాం. ఏంటమ్మా ఎగ్జిట్ పోల్ కోసం చూస్తారా? ఇంకో గంటలో ఎస్ పక్కన 100% పెరుగుతుంది. వస్తే నేను ఓడిపోతానా? ఏరా అనుమానమా? ఒకసారి మారు వేషం వేసుకుని జనంలోకి రారా. జనం నిన్ను ఎన్ని అమ్మనా బూతులు తిట్టుకుంటున్నారో నీ చెవులతో నువ్వే వినొచ్చు. నోరు ముయ్యండి. మేము నోరు మోస్తాం, కానీ జనాలు కళ్ళు తెలిసారా. ఇక నువ్వు అన్ని మూసుకోవాల్సిందే. ఎలక్షన్స్ కు ముందు నీకు చేసే ఆఖరి ఫోన్ ఇదేరా. ఇది వార్నింగ్ అనుకో, ఇంకేమైనా అనుకో. రేపు ఎలక్షన్స్ లో నువ్వు ఘోరంగా నీచంగా ఓడిపోతావురా. ఇది మన ప్రిస్టేజియస్ క్వశ్చన్. రాష్ట్రంలో అఫీషియల్ గా అడుక్కునే వాళ్ళు 17 లక్షల మంది ఉన్నారు. అయినా అసెంబ్లీలో మనకు ప్రాతినిధ్యం లేదు. అందుకని మనందరం కలిసికట్టుగా అంజిని గెలిపించుకోవాలి. కొండకి వెంట్రుకేసి లాగితే పోయేది వెంట్రుకే కాదా అనేది పాత సామెత. మనంతా వెంట్రుకులై బలపడి ముడిపడి ఆ ఎమ్మెల్యే కొండను లాగితే వాడి నోట్లో నుంచి సొంగపడాలి. ఈ సిటీలోనే పుట్టామో ఇక్కడే పెరిగాం. పోస్ట్ మ్యాన్ తెలియని గడప ఉంటుందేమో గాని మనకు తెలియని గడప ఉండదు, మనం తెలియని జనం ఉండరు. అంజన్న గెలిచేదాకా అన్నం కూడా ముట్టుకోకూడదు. అమ్మ మీద మనమంతా తలో రాయి వేస్తే ఎలక్షన్ల సముద్రం మీద ఓట్ల బ్రిడ్జి తయారవుద్ది. దాని మీద నుంచి మన అంజన్న దర్జాగా నడుచుకుంటూ అసెంబ్లీకి పోవాలా. అరే సలీం అన్నా, మనోళ్ళందరినీ పొల్లు పోకుండా ఓట్లేయమని చెప్పు. ఓటర్ లిస్ట్ లో మనోళ్ళందరి పేర్లు ఉన్నాయో లేదో జాగ్రత్తగా పరిశీలించు. అరే యాదయ్య, అయ్యా
కటౌట్లు కరపత్రాలు పోస్టర్లు అన్ని నువ్వు చూసుకో. ప్రచారంలో ఎమ్మెల్యే గడి కంటే మనం ఒక బెట్టు పైన ఉండాలి. అరే గడే మన అంజి మంచితనం గురించి, ఆ ఎమ్మెల్యే గారి దుర్మార్గాల గురించి ఇంటింటికి తిరిగి మన వాళ్ళందరికీ చెప్పేయండి. రైళ్లు, బస్సులు, సినిమా హాళ్లు ఏమీ వదలొద్దు. ఈ రోజు నుంచి యుద్ధం మొదలైంది. అంజిగాడే గెలవాలి, అంతే. మడం తిప్పొద్దు, నగారా వాయిస్. అన్నయ్య కాస్త కాఫీ గాని టీ గాని కనీసం మజ్జిగనే తాగండి అన్నయ్య. దాంట్లో విషయం కూడా కలిపితే తాగి చస్తానే. అయ్యయ్యో అదే మాటలండి. వేదవ ఎలక్షన్ లో ఓడిపోయినంత మాత్రాన ప్రాణం తీసుకుంటారా? నేను ఎలక్షన్ లో ఓడిపోయినందుకు బాధపడడం లేదే. నీచంగా, దరిద్రంగా, చండాలంగా రెండు కేవలం రెండు ఓట్లు వచ్చినాయి అంటే ఛీ, ఏం బ్రతికే అసలు. రెండు ఓట్లే విట్రా. అదే బావా నాకు అర్థం కావట్లేదు. ఒక ఓటు అంటే సరే నీకు నువ్వు వేసుకుని ఉండొచ్చు, మరి ఆ రెండో ఓటు ఎవరు? అంటే నువ్వు కూడా నాకు ఓటేయలేదా? అంటే బాబా అది 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 ఆ రెండో ఓటు నేనే వేశానండి. మీకు ఓటు వెయ్యకూడదనే పోలింగ్ బూత్ దాకా వెళ్ళాను. కానీ అక్కడ వెళ్ళాక బ్యాలెట్ పేపర్లో మీ పేరు చూసి ఎంతైనా తాళి కట్టిన భర్త కదా, నా ఓటు కూడా పడకపోతే అనాథగా ఒంటరి ఓటుగాడైపోతారని నేనే వేశానండి. హలో అయ్యి బాబాయ్ మీరా? బాబా ఎవరా? హలో, మేమండి కోతిముక్క. మీరు కోతిమోక కాదురా, నా కళ్ళు తెరిపించి నన్ను మనిషిని చేసిన రామదండు. నన్ను క్షమించండిరా. ఏం సార్ అంత పెద్ద పెద్ద మాటలు? నిజంరా. ప్లీజ్ 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 నన్ను ఒకసారి తిట్టండిరా, ఇష్టం వచ్చినట్టు. నిన్ను ఎందుకు తిడతాను సార్? ఈ రోజు నుంచి మీరు మాలో ఒకరు, మావారు. ఇదిగో సారు, నువ్వు నీతి నిజాయితీతో ఇట్టాగే ఉండవనుకో, ఈ జనమే నీకు ఓటేసి మళ్ళీ గెలిపిస్తారు, నిన్ను మంత్రిని చేస్తారు. నాకు రాజకీయాలు వద్దురా. జనానికి మంచి చెయ్యడానికి పదవులే అక్కర్లేదురా. మీలాగా మంచి మనసుంటే చాలు. అరే ఆంబోతులా కనిపించేవాడివి ఆవు తోటలా కనిపిస్తున్నావు అనుకో. సారు, మీరు ఇవాళ నాకు 6 అడుగుల అందగాళ్ళ కనిపిస్తున్నారు సారు. మీరు కలకాలం ఇలాగే ఉండాలి సార్. కూడా వేసేద్దామనే. ఓసారి కాలెత్తండి. పాడుగాను నువ్వెక్కడ దొరికావే? అయినా నీకు ఎందుకు ఈ పనులని? ఇంటి నిండా పని ఉండగా. పర్లేదు, కాలెత్తండి. అయ్యో, నువ్వేంట్రా పంచుడుతుంటే ఫోటో తీస్తావు? అబే ఫోటో తీస్తుంటే నీ పని చూడింది బావా. చూడింది బావా. ఏమే ఇంతకీ నా డ్రెస్సు పరిస్థితి? వచ్చేస్తున్నారండి, సాయంకాలంలోగా బట్టలు తెచ్చేస్తారు. సాయంకాలం దాకా ఒంటి మీద ఒంటి గుడ్డతో ఉండడానికి బావేమన్నా హృతిక్ రోషన్, అదేమన్నా 6 ప్యాక్? సర్లేండి, ఈలోగా అన్నయ్య గారిని చూడడానికి ఎవరైనా వస్తే? ప్రతిపక్షంలో ఉండే ఎమ్మెల్యేని చూడడానికి ఎవరు వస్తారు? సార్ మీకోసం ఎవరు వచ్చారు? ఎవరాది? ఐ ఆమ్ సుదర్శనం ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. కమాన్ ఆఫీసర్. ఏంటండి మీరు వచ్చిన వాళ్ళని నిలబట్టే మాట్లాడుతున్నారు? తమ్ముడు గారు కూర్చోండి, కాఫీ టీ ఏం తీసుకుంటారు? రైడ్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటాం. అప్పారావు గారు, మీ తాతగారి గుర్తుగా మీరు రోజు పూజ చేసుకునే ఎయిర్ కూలరు అదేగా? ఏది? అబ్బే అది పాత కూలర్ అండి. నా బెడ్రూమ్ లో ఏసీ ఉంది, మీరు రిలాక్స్ అవ్వండి, చల్లగా ఉంటుంది. మేము వచ్చింది చల్లదనం కోసం కాదు, నల్లధనం కోసం. తప్పకోండి. సార్ 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 దీన్ని మీరు టచ్ చేయకండి. ఇందులో మా తాతగారి ఆత్మీయత దాచిపెట్టాను. ఇది నాకు సెంటిమెంటల్ అటాచ్మెంట్. మాది ప్రొఫెషనల్ కమిట్మెంట్. మా పని మమ్మల్ని చేసుకునేవాడి. పేదవాడిని, నా దగ్గరే ఉంటాయండి. మన పేదవాళ్ళ ఏంటండి? శుక్రవారం కూడా అలా అనొచ్చా? పైన తథాస్తు దేవతలు ఉంటారు. వెనక్కి చావవే. మీరు పక్కకి ఎమ్మెల్యేని పక్కకి ఇచ్చేసిన ఐటీ అధికారులని టీవీలో స్క్రోలింగ్ వస్తే బాగుండదు. ఆఫీసర్స్, కూలర్ లోని ఇంత డబ్బుంటే వాషింగ్ మిషన్ లోని, ఏసీ మిషన్ లోని ఇంకెంతుందో. వెళ్ళ విషయం వాళ్ళ దగ్గర చెప్పు, బావ దోలు తిరుగు. మీరు డిపార్ట్మెంట్కి వచ్చి అమౌంట్ అకౌంట్ సబ్మిట్ చేయండి. సార్ నాదో చిన్న డౌట్. అడగండి. సరిగ్గా ఎయిర్ కూలర్లోనే అంత డబ్బు ఉందని మీకు ఎలా తెలిసింది? ఇన్ఫర్మేషన్ వచ్చింది.
మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన మహానుభావుడు ఎవడో. అది అఫీషియల్ సీక్రెట్, చెప్పకూడదు. వస్తా. తమ్ముడు గారు అప్పుడప్పుడు వస్తూ ఉండండి. ఇన్ఫర్మేషన్ వస్తే మళ్ళీ వస్తాం అక్కయ్య గారు. కమాన్ ఆఫీసర్. ఎవడో కావలసిన వాడు, బాగా తెలిసిన వాడే ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఏరా నువ్విచ్చావా? బావా నేనే తొట్టు బావా. ఓపకో, నాకు నీ మీదే డౌట్ గా ఉంది. ఏయ్, అప్పో కాల్ ఎత్తండి. ఓసి నీ అమ్మ అక్కడ మాడ. ఉన్న టెన్షన్లు కాక నీ టెన్షన్ ఏమిటి? నిమిషానికి ఒకసారి వచ్చి కాళ్ళెత్తండి అంటావు. ఏం చేస్తాం? ఫ్లాష్ బ్యాక్. ముందు నిన్ను తనాలరా. పని మనిషి లైనేసి పక్కలో పెట్టుకున్నావు. నీ పుణ్యమైన అది దానంటే ఎలుగు బట్టి నా కొంపలో గట్రైపోయారు. కొంచెం కాలెత్తండి. ఓసిని నీకేం పుట్టిందే నువ్వు మొదలెట్టావు? కాలెత్తమంది కాలుకి దండం పెట్టడానికండి. ఇవాళ శ్రావణ శుక్రవారం. నన్ను ఆశీర్వదించండి. త్వరలోనే ముఖ్యమంత్రి భార్య అవుతావు. ఎంత మాట అన్నారండి? ఈ వయసులో నేను ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకోవాలా? తప్పండి, తప్పు. ఓసిని దుంపదేగ. ముఖ్యమంత్రి భార్య అంటే నా ఉద్దేశం అది కాదే. త్వరలోనే నేను ముఖ్యమంత్రిని అవుతాను. అప్పుడు నువ్వు ముఖ్యమంత్రి భార్యవే కదా. లేటెస్ట్ రింగ్ టోన్ అని పెట్టాను బావా, మార్చేస్తాలే. మార్చకపోతే చంపేస్తా. ఎవడో జడ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఫస్ట్ బెల్ ఇచ్చావా? బెల్ ఇవ్వడం ఓల్డ్ స్టైల్ సార్. స్టూడెంట్స్ అందరి సెల్స్ కి ఎస్ఎంఎస్లు ఇచ్చా. వావ్, థ్యాంక్ యూ. గుడ్ ఐడియా. మరి డబ్బులు చాలా ఖర్చు అవుతాయి కదయా? అవుతుంది సార్, తప్పేదే ఉంది. ఒక ప్యూన్ గా నువ్వు ఇంత రిస్క్ తీసుకున్నందుకు ఒక ప్రిన్సిపాల్ గా నేను చాలా గర్విస్తున్నానయ్యా. థ్యాంక్ యూ సార్. సార్ మీ సెల్ సార్. ఓ నీ దగ్గర ఉందా? అవును సార్, కానీ మీ సెల్ నుంచి ఎస్ఎంఎస్లు చాలా స్పీడ్ గా వెళ్తాయి సార్. ఎస్. అంటే నువ్వు ఎస్ఎంఎస్ నా సెల్ లోంచి ఇచ్చావా? గుడ్ మార్నింగ్ సార్. రావాయా ఎమ్మెల్యే కొడక. ఏంటి సార్ అలా తిట్టారు? దీంట్లో తిట్టే ఉందాయా? ఇదిగో ఆ చెట్టు చూడు, 25 ఏళ్ల నుంచి అక్కడే ఉంది. ఆ గోడ చూడు, 40 ఏళ్ల నుంచి ఇక్కడే ఉంది. నువ్వు 5 ఏళ్ల నుంచి ఈ కాలేజీలోనే ఉన్నావు. మీరు 20 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉన్నారు కదా సార్. ఇంకో 10 ఏళ్ళు ఉండాలి కూడా. కష్టంలే, ఇంకో మాట చెప్పు. నోర్ము ఎంటాక హిందీలో ఏమంటారా? చుప్ రహో. నీకు హిందీ బాగా వచ్చరా? శుక్రియా. ఒరే, ఎన్నోసార్లు అడుగుదాం అనుకుంటున్నాను, ఎందుకు ఆయన కాళ్ళకి దండం పెడతా? 5 ఏళ్ల క్రితం వీడు పెద్ద గొప్ప సహాయం చేశాడు సార్. వీడు నా జీవితాన్ని మార్చేశాడు సార్. వావ్, అంత పెద్ద ఫ్లాష్ బ్యాక్ ఉందా? పెద్దది కాదు సార్, చిన్నదే సార్. ఖాళీ ఉన్నప్పుడు చెప్తాను సార్. ఖాళీగానే ఉన్నాను చెప్పరా? నేను చెప్పింది నేను ఖాళీగా ఉన్నప్పుడు సార్. అంత బిజీయా నువ్వు? ఖాళీగా ఉంటాను నేను ప్రిన్సిపల్ నా సార్. అయ్యి బాబాయ్, ఆ టర్నింగ్ చేయండి సార్. ఎవరికి మరి ఎక్కువ చేస్తున్నారు నిజం సార్. ఇప్పుడు సార్ ఇప్పుడు ఆయన మారడు, వీడిని మార్చడు. అవాకయ్యారా? రే, నీకేం కావాలంటే అది ఇస్తాను. నా ఫోటోలు తీయడం మానేరా. నా ఫోటోలు చూస్తుంటే నా మీద నాకే అసహ్యం వేస్తుందిరా. ఈ ఎక్స్ప్రెషన్ బాగుంది. వచ్చే తీసుకొచ్చారంటే కాలేజీ నుంచి బాగా అలసిపోయి వచ్చావు. ఇంకో 4 యాపిల్ తిన్నమ్మా. తినిపించు. పిల్లాడు బాగా నీరసంగా చిక్కిపోతున్నాడు. డజన్ల కొద్ది యాపిల్స్ తింటే గాని కొంచెం ఒళ్ళు చెయ్యడు. నోరు ముయ్యండి, నా బిడ్డకి మీ దిష్టే తగలెట్టుంది. లేదు లెక్కయ్, రమణ కూడా తనలా సన్నగా ఉంటే బాగుంటుందని బావ ఒపీనియన్. సెటైర్స్ కూడా ప్రాక్టీస్ చేసావా? ఇది నీ లేటెస్ట్ రింగొట్టోనా? మార్చేస్తాలే బావ. హలో, ఒక్క నిమిషం బావా. మినిస్టర్ గారు. సార్ నమస్కారం. అవునండి, మా అబ్బాయికా? మీ అమ్మాయినా? వండర్ఫుల్. మా అబ్బాయా ఎంబీఏ చేశాడు, అమెరికాలో చదివచ్చాడు. అయ్యో, చాలా స్లిమ్ గా ఉంటాడు. చాకులాంటి కురాడు సార్. హీరో మహేష్ బాబులా ఉంటాడు. ఏదేమైనా చాలా మంచి వార్త చెప్పారు బావగారు. ఏంటి పెళ్లి చూపులా? మీ ఇష్టం, మీరెప్పుడంటే అప్పుడే. థ్యాంక్ యూ. చాంపో, మన పంట పండిద్దే. మనకు పొలాలు ఎక్కడ ఉన్నాయండి? అబ్బా, వీడు నాకు 1000 ఎకరాలు